అందరికి శనార్థులు అందరు పాటించాలి మళ్ళీ ఈ ఆనల జాగ్రత్తలు. ఇక ఆలస్యం ఎందుకోల్లా ముందుగల ఏంది నెత్తికిద్దలు చూసేర్రి. రేపటి సంధి అసెంబ్లీ షురు, కాళేశ్వరం మీదనే మొత్తం ఫైటింగ్ గురు. గణపతి పూజ కోసం పంతుల కిడ్నాప్, సోషల్ మీడియాలో వీడియో మస్తు వైరల్. ఒక దిక్కు పంటల నష్టం, ఇంకొక దిక్కు తప్పని యూరియా కష్టం. మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇక ఉండొచ్చంట రాజకీయాల లైఫ్ టైం. కాళేశ్వరము ఒక కూలేశ్వరము, లక్షల కోట్లు ఉత్తపుణ్యానికే మన్నుల పోసినట్టు వేసిండ్రని ఇటు దిక్కుకెళ్ళి ఎవరు ఏ లేదో కాళేశ్వరం ఒక అద్భుతము, కాళేశ్వరం ఒక చరిత్ర అని ఇంకొకరు ఇక ఇటు దిక్కుకెళ్ళి గిట్లా. ఇప్పుడు కాళేశ్వరం కయ్యము షురు కాబోతున్నది వల్ల జర్రంతా టీవీలలో సౌండ్ తక్కువ పెట్టుకోండి రేపటి సంది, ఎందుకంటే అసెంబ్లీలో సమావేశాలు షురు కాబోతున్నాయి. మరి చూడాలి కాళేశ్వరం మీద ఏ తీర ముచ్చట పెడతారో. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అసెంబ్లీలో చర్చకు సై అంటే సై అంటున్నారు. ఇటు చెయ్యి పార్టీ లీడర్లు, అటు కారు పార్టీ లీడర్లు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికల ఏమేమున్నాయి, ఏమేం సంగతులు, రేపు పొద్దుగల్ల అసెంబ్లీలో ఏడ జిక్కకుండా ఎవ్వరికి దొరకకుండా ఏమేం మాట్లాడాలనో మొత్తం ఫామ్ హౌస్ లా ట్రైనింగ్ ఇచ్చిండు లీడర్లకు కారు పెద్ద కేసీఆర్ సారు. గట్లనే కొంతమంది కారు పార్టీ లీడర్లు అసెంబ్లీలో కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు పర్మిషన్ కావాలి అని పోతే స్పీకర్ సారు పర్మిషన్లు నై అన్నాడు. ఇక కారు పార్టీ ముచ్చట ఇట్లుంటే చెయ్యి పార్టీ సర్కారు కూడా తయారున్నదుల్లో కాళేశ్వరం రిపోర్ట్ మీద చర్చకు. కాళేశ్వరంలో ఏమేం తప్పులైనాయి, మేడిగడ్డ ఎందుకు తగ్గింది, గన్నిగానం పైసలు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే గట్లెందుకు అయ్యిందని లెక్కలు మొత్తం బయట పెట్టనీకే తయారున్నారు. అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతంత్రం అనుకుంటారు, ఇంకొక ఆయన ఆనుకుంటాం అనుకుంటారు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సిద్ధిలో పోయాలి, అక్కడి నుంచి ఎత్తితే శ్రీపాదపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాలా, అన్నారంలో పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి, శుద్ధిలో పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా ప్రమాదంలో ఉన్నాయంటారు. అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్ లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. మూడు రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసిందనుకో, అది కూలిందనుకో, ఇట్లా చాలా గ్రామాలే తుడిచిపెట్టకపోతాయి. సో ఇంత వరద ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అసెంబ్లీలో చర్చ చేసింది, దాని వివరాలు అక్కడే చెప్తారు. విన్నారు కదా మన ముఖ్యమంత్రి సార్ మాట. చూడాలి నుల్లో రేపు పొద్దుగాల అసెంబ్లీలో కాళేశ్వరం మీద ఏం ఖాయమవుతుందో ఏమో. అరే ఆడు తిట్టేదానే తిడతాడు, పెట్టేదానే పెడతారా, ఆడరా నిజమైన మనిషి అని కొందరు అప్పుడప్పుడు అంటుంటాం వల్ల. అవునా ఇగో ఇప్పుడు అచ్చం కేఏ పాల్ సార్ను చూస్తే గట్లనే అనిపిస్తుంది. పొద్దుగల లేస్తే ప్రధాని మోదీ సార్కి వెళ్ళి ఆఖరికి వార్డు మెంబర్ దాకా అందరు ఇరవకుండా అరుచుకుంటారు. అవునా కానీ ఇప్పుడు కష్టకాలంలో ఎవరు అడ్డుకోకుండా ఏం చేసిండంటే చెప్పనా, ఇగో మంచి సాయం చేసిండు వల్ల. చూడరు ఒకసారి. కేఏ పాల్ సార్ మాట గట్టిగానే ఉంటది కానీ మనసుల మట్టుకు పేదోళ్ళ మీద చాలా ప్రేమ ఉన్నదుల్లో. మెదక్ జిల్లాల వరదలకు ఆగమైన పబ్లిక్ కు అన్నదానం చేసి మళ్ళోసారి దానకనుడు అయ్యిండు. ఉట్టి అన్నదానం చేసుడే కాదుల్లో, వరద బాధితులకు న్యాయం చెయ్యాలి అని గిట్లా డిమాండ్ చేసిండు సీఎం సార్ కు. ఇప్పుడు మీరు అనేక మంది యూత్ ని గ్రూప్ లో 15 మందిని కలిశారు, వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు,
ఇక్కడ సిఎస్ఐ బాప్టిస్ట్ చర్చ్ ఆ చంద్ర హోటల్లో సొంత డబ్బులు పెట్టుకొని ఉంటున్నారు. 4 ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఈ 2-3 రోజుల తర్వాత వచ్చే నాదులు లేరు. కనుక నేను తమ్ముడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే, డబ్బులు ప్రపంచంలో కావలసినంత ఉంది. మీకు డబ్బులు తేడం రాదు, నాకు డబ్బులు తేడం వచ్చు. రమ్మంటే చేయరు. అదాని అంబానీల చుట్టే మీరు తిరుగుతారు. అందుకనే అలసిపోయి కేసీఆర్ బంగారు తెలంగాణ అని అప్పులు తెలంగాణ చేశారనే కదా మీకు మద్దతు ఇచ్చాం తమ్ముడు. మరి మీరు కూడా వచ్చి 2-3 లక్షల కోట్లు అప్పు పెంచారే కానీ 10 లక్షల కోట్లు అప్పు అయిపోయిందే కానీ. ఇన్నారు కదా అటెన్కా నిన్న మొన్న పడ్డ ఆనలకు వరద బాధితుల పరిస్థితి ఎట్లున్నదో కేఏపాల్ సారు చెప్తుండు. ఈనుర్రి 100,000 చెప్పాలంటే ఇంక ఎక్కువ ఎకరాల భూములు చూస్తున్నాం కొట్టుకుపోయాయి. పంట ఘోరంగా నష్టం వచ్చింది. 2 రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగ భృతి లేదు. ఇప్పుడే లేడీస్ చెప్తున్నారు పెన్షన్లు లేవు, 2,500 ఇస్తానన్నది లేదు, ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు, రైతులకు రుణమాఫీ లేదు. కనుక నేను ఇప్పుడు 3 డిమాండ్ చేస్తున్నాను. సెప్టెంబర్ 21 లోపుని మీరు నేను ఖర్చు పనిచేస్తే తెలంగాణ అభివృద్ధి, లేదా మేము జూబ్లీ హిల్స్ లో ఇప్పుడున్న 3 కుటుంబ కుల అవినీతి పార్టీ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించండి, మార్పు తీసుకురండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. అభివృద్ధి అంటేటో జూబ్లీ హిల్స్ ని బెవర్లీ హిల్స్ చేసి చూపిస్తా. నమ్మిన వాళ్ళందరూ పబ్లిష్ చేయండి. ఇన్నారు కదా గట్లున్నది వరద బాధితుల పరిస్థితి. మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వరద బాధితులకు సాయం చేయుండ్రుల్లో. రేపు పొద్దుగాల ఎవరి పరిస్థితి ఎట్లుంటదో ఎవరికెరక. గణపతి పండుగ వస్తే ఎవరు పుల్లి బిజులు ఉంటారు చెప్పురి? పూజ చేసే పంతులు, అవును కదా, పూజ చేసే పంతులే మస్తుగా బిజీ ఉంటారు. గణపతి పండుగ వస్తే చాలు పంతులకు పుల్లి గిరాకీ. అయితే పంతులకు ఉట్టిగా సంతోషమే ఇక ఉంటుంది కదా, కొంత బాధ కూడా ఉంటుంది. సంతోషంతో ఏముంటుంది, బాధ కూడా ఉంటుంది. మా గణపతి దగ్గరికి ఎందుకు ముందుకు రావాలి, గాల గణపతి దగ్గరికి ఎందుకు ముందుకు పోతాను అని పంతులకు చూస్తే మస్తు గోతవుతుంది. ఎందుకంటే అట్లుంటారు మరి. అయితే కొందరు పంతులను ఎంత పిలిచినా వస్తలేడని ఎంత పని చేసిరో చూడరు ఒకసారి. అగో ఎవరో పెద్ద మనిషిని గట్లెత్తుకోబోతున్నారు. గాయం తగ్గి ఆనలకు పానం కూడా బాగలేదా అనుకోగలరు సుమ్మి. గట్ల అనుకుంటే పప్పుల కాలేసినట్టే. ఇప్పుడు ఊరూరా గణపతి పూజలు నడుస్తున్నాయి కదా. ఓ పంతులు, ముందుగల్లా మా గణేశుని కానే పూజ చేయాలి. వీరుల గణేశుని కాడికి ఎట్లా పోతావు అని చెప్పి గిట్లా పూజకోయిన పూజారిని గిట్లా ఎత్తుకొని వచ్చిర్రుల్లో. చూసిండ్రు కదా, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ పంతులకు కట్నం సరిగ్గా ఇచ్చినట్టు లేరు. గందుకే వేరే వినాయకుని దగ్గరికి పోయిండు అనుకుంటున్నారు. ఎత్తుకపోవుడు ముద్దుగానే ఉన్నది గాని ఇది ఏడైంది అనుకుంటున్నారు. మన సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో అయ్యింది. పంతులకు గిట్ల సుక్కలు చూపించి ఎత్తుకపోయినట్టే. ఈ వీడియో కూడా మస్తు వైరల్ అవుతున్నదుల్లో సోషల్ మీడియాలా. రాష్ట్రం మొత్తం ఆనలు పడి పబ్లిక్ మస్తుగా తిప్పలు పడుతున్నారు, అవునా? మరి కొందరికైతే రానికి పోనీకైతే తిప్పలు అయితే, ఇంకొందరు ఏం చేస్తాండ్రు, ఇండ్లకు వరదలు వచ్చి తిప్పలు పడతాండ్రు. మరి ఇక రైతుల కష్టం ఎంత తక్కువ చెప్తే గంత తక్కువ. పాపం రైతుల బతుకు గిట్లా ఆగమాగమైన ఈ వానలు చేయంగా. దంచి కొడుతున్న ఆనలకు రోడ్లు ఖరాబైనా బండ్లు ఖరాబైనా మంచిగా వేయించుకోవచ్చు గాని పంటలు మొత్తం వరదలకు గిట్ల కొట్టుకపోతే మనం పువ్వెట్లా తింటాం చెప్పుర్రి.
మనకు బుక్కెడు బువ్వ గిన్నెలకు రావాలన్నా మనం కడుపు నిండా తినాలన్నా పంటలు మంచిగా ఉండాలి కదా. మరి గసొంటి పంటలు కుండపోత ఆనలకు ఎట్లా ఆగమైనాయో చూడుర్రి. చూసిండ్రు కదా మొత్తం చేన్లకు వరద నీళ్ళు వచ్చినాయోల్లా. గిట్లా ఉన్నట్టుండి పంటలు ఆగమయ్యేసరికి రైతులు గిట్లా బాధపడుతున్నారు. రైతులకు పంట నష్టం బాధ గిట్లుంటే గిక్కడ చూడుండ్రి యూరియా బత్తాల కోసం రైతులు లైన్లో ఎట్లా నిలబడ్డారో. చూసిండ్రు కదా లైన్లల్లా ఎట్లా నిలబడ్డారు. గింత బాధపడుతున్నా కూడా కాంగ్రెస్ సర్కార్ ఏం పట్టించుకుంటలేదని గిట్ల గరమైర్రుల్లో రైతులు. టీఆర్ఎస్ పరిపాలన ఏం చేసిందో ఏందో కానీ దర్జమైన పాలన అన్న. ఆటోనికి 3000 ఇస్తే 10 బత్తాలు తెచ్చి ఇంటికి పెట్టేటోడన్నా. ఈ కాలంలో ఈ ఊరియా బత్తల కోసం నేను 20 రోజుల నుండి తిరుగుతాను కానీ ఒక్క ఊరియా బత్తలు కూడా దొరకలేదే. ఇగో 23వ తారీఖు అన్న నేను టోకెన్ తెచ్చుకొని ఇప్పుడు వరకు నాకు ఊరియా బత్తలు లేదన్నా. టోకెన్ పట్టుకొని టోకెన్లు ఇచ్చిండ్రు అన్న. 20 తారీఖు అన్న 6 రోజులు అయింది, ఒక ఊరియా బత్త దొరకలేదు. ఈ ఇంటికి పోతే ఒక్క తిట్టుడు కాదు, ఒక ఊరియా బత్త దొరకలేదా అనే బాధ. ఇన్నారు కదా గట్లున్నది రైతుల బాధ. గిట్ల రైతుల బాధ పడుతుంటే గీ కుండపోత ఆనలు ఒకటి పుండు మీద కారం ఎల్లినట్టు రైతులను పబ్లిక్ ని ఏడికి పోకుండా ఏడికి రాకుండా ఎత్తున్నాయిల్లో. అక్క నిన్న మా తాన ఏం కూర వండిర్రు? అయ్యో నిన్న వండిన కూర యాదికి లేదా? పోనీ గియ్యల పొద్దుగాల ఏం వండిర్రు రేపురే? అగో గియ్యల వండిన కూర యాది లేదా? నాకు అర్థం కాదు. ఏందబ్బా నాకు నాకే కాదు మతి మరుపు మీకు కూడా ఉన్నది. అయితే గిట్ల నిన్న తిన్న కూర మర్చిపోదామేమో కానీ ఏమన్నా మాటకు ఆ మాటలోల్లా మాట మర్చిపోతావా? మర్చిపోం కదా. కానీ ఒక పెద్ద మనిషి మాట మర్చిపోయిండోల్లా నేనేడన్నా అని ఇప్పుడు తిన్నట్టు కూడా ఉల్టా పల్టా చేసిండు. చూడరు ఒకసారి. ఈ పెద్ద మనిషి ఈ నడుమ ఏం మాట్లాడుతుండో గాయనకే సమజైతలేదుల్లా. మొన్నొక మాట మాట్లాడితే నిన్నొక మాట మాట్లాడిండు. ముందుగల్లా మొన్న అన్న మాట ఇనుండ్రి. मैं जब मर जाऊंगा तभी पहले लोग पत्थर मार के देखेंगे कि सचमुच मर गया. वक्त ऐसा बना ले 75 वर्ष का आपने किया, लेकिन मैं इसका अर्थ जानता हूँ. 75 वर्ष की साल जब उड़ी जाती है तो उसका अर्थ ये होता है कि अब आपकी आयु हो गई, अब जरा बाजू हमको करने. जे त्यांच्या गौरवाकरता गौरवाचा भाव मनात घेऊन सगळं होतं, त्याच्यात तो गौरव आपल्याला चिकटू नये ह्याची ते स्वतःच काळजी घ्यायची. आणि असा विनोदाचा सुरा चालून तो चिकटणारा गौरव सगळा सोडून बाहेर टाकायचा. ఇన్నారు కదా గది సంగతి. రాజకీయ లీడర్లు ఎవరైనా 75 ఏళ్ళకి రిటైర్ కావాలి, ఇంట్లో ఉండాలి అనబట్టే. ఈ మాటలు అన్నాక సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయినయుల్లో పెద్ద చర్చనే నడిచింది. మోదీ సార్కు 75 ఏళ్ళు నిండినాక ఆయంత ప్రధాని సీట్లకెళ్ళి దిగుతాడా అని గీ ముచ్చట దేశమంతా చక్కర్లు కొట్టంగానే ఆర్ఎస్ఎస్ సారుకు చక్కర్ వచ్చినంత పనైనట్టున్నదుల్లో ఎంబట్నే మాట మార్చి నేనెక్కడ అన్నా అని గిట్లా దాటేసుకున్నాడు. पूरे हिंदुओं के इतिहास में ग्रंथ तो बहुत है, मनुस्मृति से उसके अनुसार हिंदू ने व्यवहार किया है ऐसा कम है. हमारे यहाँ 2 प्रमाण है, एक शास्त्र है, दूसरा लोक है. और शास्त्रार्थ रूढ़िर बली ऐसी ऐसा है, यानी लोक जो चाहता है वो होता है. पुस्तक में जो है, ग्रंथों में जो है, हम वैसे नहीं चलते और इसलिए हमारे यहाँ एक ग्रंथ नहीं है. और ग्रंथों के अर्थ अलग अलग किए हैं लोगों ने अपनी अपनी सुविधा के अनुसार. तो पूरे इतिहास में मनुस्मृति के अनुसार देश चला, पूरा देश कभी नहीं चला. ये जो मैंने कहा श्रम प्रतिष्ठा, उसके क्षरण के कारण ऊंच नीच की भावना
पहले स्वच्छता की भावना, अस्वच्छता की भावना, अस्वच्छता को अपवित्रता बना दिया, अपवित्रता के कारण ऊंच नीच हो गया। ये ऐसा विकसित हुआ है, कब से हुआ पता नहीं। तो मूल वहाँ इलाज करना, सब लोग समाज के अंग है, समाज के सब अंग अपना अपना काम करते हैं, ऊंच नीच कोई नहीं है, सबकी प्रतिष्ठा समान है, सब अपने हैं। ఇన్నారు కదా, ఇప్పుడు ఒక మాట గప్పుడు ఒక మాట. ఇదేం లెక్క సారు, మాటలు మామిడి పండ్ల తోటల లెక్కల మార్చేసిండుగా సింపుల్ గా. ఇప్పుడు సోషల్ మీడియాలో గీ ముచ్చట మస్తు వైరల్ అవుతుందిలో. కళ్ళు మూసుకొని తీర్చే గణపతి, ఆ శివుడు చేతిలో ఉండే గణపతి, ఆపరేషన్ సింధూర్ గణపతి, మన చేనేత నల్లలు తయారు చేసిన గణపతి, గిట్లా వైరల్ గణపతులు పెట్టిర్రు గీ తాప. మరి మీకు ఇంకొక వైరల్ గణేష్ను చూపిస్తా చూడుర్రి. తిరుపతిలో ఏదైతే వినాయక చవితి సందర్భంగా ఏదైతే ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ప్రతిమలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనం తిరుపతి ప్రధానంగా శ్రీవారి చెంత ఎలా ఉంటుందో అదే విధంగా ఇక్కడ చెట్టు అదే విధంగా వేశారు. స్వామివారి ఆలయం ఎలా ఉంటుందంటే ముఖ్యంగా స్వామివారి ఆలయానికి సంబంధించి చూసుకున్నట్లయితే మొదట మనము గుడి శ్రీవారి ఆలయంలోకి వెళ్ళినప్పుడు జేవిజీలు ఎలా ఉంటారు అంటే ఆ జేవిజీలు వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారిని నేరుగా వెంకటేశ్వర స్వామి రూపంలో వినాయకుడిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బాలాజీ అసోసియేషన్ వాళ్ళు పూర్తిగా అంటే కొన్ని ఏండ్లుగా ప్రతి ఏడాది ఒక్కొక్క రోజు అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఏదైతే శ్రీవారి ఆలయ నమూనా ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఆలయంలో ఉన్నటువంటి బంగారు వాకిలి తర్వాత అక్కడ జేవిజీలు ఉంటారు. జేవిజీల నుంచి స్వామివారిని లోపల దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారు. అదే విధంగానే ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం కేవలం ఇక్కడ పూర్తిగా మహిళలే పూర్తి స్థాయిలో స్వామివారికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్ళుగా పూర్తిగా మహిళలే ప్రత్యేకంగా ఈ అలంకరణను నిర్వహించడమే కాకుండా ముఖ్యంగా ప్రతి ఏడాది స్వామివారికి సంబంధించినటువంటి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా తయారు చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళైతే నిర్వాహకులు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా వారైతే మన ముందున్నారు. మీరు చెప్పండి, ముఖ్యంగా ఎన్నేళ్ళ నుంచి ఇలా నిర్వహిస్తున్నారు? ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే స్వామివారు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి లాగే ముఖ్యంగా వినాయకుడిని ఏర్పాటు చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఓం నమో వెంకటేశాయ. కొండ మీద తిరుపతి వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో ఎలా ఉన్నారో అలాగా రెడీ చేయాలనేసి మేము ఇప్పుడు కాదు ఇది మొదలుపెట్టింది. లాస్ట్ ఇయర్ మేము వినాయకుడిని నిమజ్జనం చేసిన ఆ రోజు మేమందరూ మీటింగ్ పెట్టుకొని ఈసారి వినాయక చవితి మన వెంకటేశ్వర స్వామి రూపంలో మేము కొండ మీద టెంపుల్ని ఎలా ఉందో అది గర్భగుడి కావచ్చు, ఇది రాముల వారి మేడ, అది మామూలు గరుడ అలవారు ఉండే గోల్డెన్ ఇది మారి ప్రిపేర్ చేసుకున్నాము. దీనికి శంకుస్థాపన ఆ రోజే వేశాం. లాస్ట్ నిమజ్జనం రోజే మేము స్టార్ట్ చేసాము. ఆ రోజే మేము ఫిబ్రవరిలో వినాయకుడిని కూడా మాకు నచ్చినట్టు అచ్చు తిరుపతిలో ఎవ్వరూ కానీ చెప్పి చేయించుకొని మరీ బొమ్మ కొనుక్కోరు. కానీ మా కాన్సెప్టు మేము లాస్ట్ 10 years నుంచి చేస్తున్నాము. మా కాన్సెప్ట్ ఏది ఉందో దాని ప్రకారం అచ్చు మేమే తయారు చేయించుకుంటాము. దాని తర్వాత మేము బొమ్మను తీసుకుంటామే కానీ అక్కడ ఉండే విగ్రహాలని నచ్చి మేము తీసుకొచ్చుకోము. ప్రతి ఏటా మేము డిఫరెంట్గా ఉండాలా, డిఫరెంట్గా చేయాలనేది మా బాలాజీ అసోసియేషన్ నిర్ణయము. కాబట్టి దీనికంతా కూడా సూర్య మళ్ళీ ఈ పిల్లలు చాలా కష్టపడ్డారు. ఈ డెకరేషన్ కానీ ఈ బ్యానర్స్ కానీ లాస్ట్ 1 month నుంచి వాళ్ళు ఇవి కడుతూనే ఉన్నారు. మరి ఆభరణాలు కూడా చేత్తో చేసాం మేము. చేత్తో స్టోన్స్ అన్నీ కూడా అతికించి పిల్లలందరూ కూడా నైట్ 1 వరకు 1 నెల నుంచి ఆ ఆభరణాలన్నీ కూడా తయారు చేయడం ప్రిపేర్ చేసుకొని వాటి వీడియోలన్నీ కూడా మేము
ఆల్రెడీ చేసి భద్రపరుచుకున్నాము. ఇది చాలా పిల్లలందరూ కూడా చాలా కష్టపడి 10 ఇయర్స్గా డిఫరెంట్ టైప్లో మేము వినాయకుడిని ఈసారి అయితే వెంకటేశ్వర రూపంలో చేయాలనేసి నిర్ణయించాం. అంటే ఏ సంవత్సరం ఏ రూపాలు తయారు చేశారు, ఏ విధంగా భక్తుల్ని ఆకట్టుకున్నాయంటే? లాస్ట్ ఇయర్ అయితే మేము వినాయకుడిని లాల్బాగ్ వినాయకుడిని తయారు చేశాము. అది కూడా స్పెషల్గా చేయించుకున్నాము. అంతకుముందు కాణిపాక వినాయకుడిని తయారు చేశాము. తిరుపతిలో ఇంతవరకు ఎప్పుడు పెట్టింది లేదు. ఫస్ట్ టైం మేమే కాణిపాక వినాయకుడు ఆ అచ్చు కూడా మేము చెప్పినట్లుగా మేమే తయారు చేయించుకొని దాని తర్వాత మేము ఆ విగ్రహాన్ని తెప్పించుకోవడము, మళ్ళీ ఆ వర తయారు చేయించి దేవుడు భగవంతుడు ఆ నీళ్ళల్లో నుంచి ఉద్భవించినట్లు మేము బిఫోర్ ఇయర్ మేము తయారు చేసాము. అంతకుముందు కూడా సుబ్రహ్మణ్య స్వామి రూపంలో కొన్ని తీసుకున్నాము. అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి మేము చాలా డిఫరెంట్గా తయారు చేయాలని అనుకొని ఆ కాన్సెప్ట్తో చేస్తాం. గణపతుల పూజలు ఎట్లయితున్నాయి? పులిహోర, స్వీట్లు, తీర్ల ప్రసాదాలు తింటాండ్రు కదా. నేను కూడా నిన్న గణేశునికి పూజ చేసిన, చూసిరు కదా మీరు కూడా. ఇవాళ మా గణేశునికి పూజ చేయమని చెప్పి మా నాగవ్వకి చెప్పిన. మరి ఆ పెద్ద మనిషి ఏం చేస్తాందో ఏమో ఒకసారి చూద్దాం. నాగవ్వా, మా నాగవ్వ మంచిగా పూజ చేస్తున్నది కదా. గుణ శరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి. ఓ నాగవ్వ, గుణాధీశాయ గుణాధీతాయ గుణ ప్రదిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ఓ నాగవ్వ, మంచిగా పూజ మంచిగా చేసినావు కదా పూజ. అయితే ఏం మొక్కినావు గణపయ్యను? ఏమని మొక్కినా టిల్లుగా, ఓ గణపయ్య నిన్ను నువ్వే కాపాడుకోవయ్యా అని మొక్కిన. ఇంకేం మొక్కుతా? అగో విన్నారోల్లా, గణపతి కోసమే గణపతిని మొక్కిందట. నీ ముచ్చట ముద్దుగానే ఉన్నది కానీ గింతకి ఏమని కోరుకున్నావే? సూత్తలేవారా నువ్వు? ఒకలేమో ఈగ గణపతి అని పెడుతుర్రు, ఒకలేమో గబ్బర్ సింగ్ గణపతి అని పెడుతుర్రు, ఒకలేమో పుష్ప గణపతి అని పెడుతుర్రు, ఇంకొకలేమో చూడిగా నువ్వే ఈ తీర్ల గణపతులను పెడితే చిన్న పోరగన్లకి ఏమని చెప్పుతాంరా? ఏ గణపతి నన్ను చూపిస్తాను చెప్పు నువ్వే. ఇదంతా ఎక్కడ నన్ను ఉందా? గిట్ల ఎవరైనా చేస్తారా చెప్పు నువ్వే. ఆగో నీ కథ ముద్దుకున్నది కదా నాగవ్వ, ఎవరిష్టం వాళ్ళది, నీకేమైతుంది? నువ్వేమన్నా పైసలు ఇస్తున్నావా గాలకు? నాకు అర్థం కాదు. అరే టిల్లుగా, నా దగ్గర పైసలు లేకపోవచ్చురా, నేను పైసలు ఇయ్యలేకపోవచ్చు, కానీ దేనికైనా ఒక పద్ధతి అంటూ ఉంటుంది కాదురా. దేవుణ్ణి గిట్లా మార్చేస్తారా? ఒక కాడ యూడు సేమ్ దేవుణ్ణి సీఎం రేవంత్ సార్ లెక్కనే డెకరేషన్ చేసిండ్రు. దేవునికి బూట్లు కూడా వేసిర్రు. చెప్పు ఇక ఏం చెప్పాలి? ఇంకో తానేమో పుష్ప గణేష్ అని పెట్టిరు. గీ తీర్ల గణేశుడు ఉంటాడా? గట్లనేనా దేవుడు కనబడేది? చెప్పు నువ్వే. అవునాగవ్వ, నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? రటిల్లుగా నిజంగా గణపతి దేవుని రూపం గట్లనే ఉంటాదిరా. చెప్పు నువ్వే. మన శివయ్యకి ఎట్లుంది రూపం? ఒకటే తీర్ల. మన అంజన దేవునికి ఎట్లుంది? ఒకటే తీర్ల. అరే మరి గదే మన గణపతి దేవునికి ఎందుకు గీతీల రూపాలు? అందరూ శివయ్యకు మన అంజన దేవునికి ఎట్లా పూజలు చేస్తురో, దేవుణ్ణి ఎట్లా ఒకటే రూపుగా చూపెడుతుర్రో మన గణపతి దేవుని కూడా గట్లనే చూపియాలి. దీని మీద నేను పెద్ద ధర్నా ఎత్తా, తప్పకుండా నేను ధర్నా ఎత్తా దీని మీద. మంచి పాట చెప్పినావు నాగవ్వ, కానీ ఈ ముచ్చట నీకు ఎవరు చెప్పిండ్రు? నాకు అర్థం కాదు. అరే టిల్లుగా, నీకు ఇంకా తెలియదారా? ఈ ముచ్చట మీదనే సోషల్ మీడియాలో పెద్ద రచ్చ అవుతుంది. నేను కూడా గణపతి దేవునికే హిమ్మతి ఇస్తాను.
నేను ఖచ్చితంగా పోరాటం చేస్తా దీని మీద. అరే ఇంకొక ముచ్చట, నేను యాది మనిషినిరా, పక్క గలిలా అన్నదానం పెడతారు. నేను దవ్వన పోయింది, ఇంత ముందుగాలని ఆకలి అవుతుంది, చక్కెర వచ్చినట్టు అవుతుంది, పూజ అయితే అయిపోయింది, నేను పోయేత్తట్టు ఇల్లు పైలంగా ఇంటికి రా, బాయ్. మా అమ్మ పోయేత్త దవ్వన పోయేత్త, మళ్ళీ అన్నం అవి ఇవన్నీ అయిపోతాయి మళ్ళీ. చూసిరు కదా మా నాగవ్వ అన్నదానాలంటే ముందు ఉంటుంది కానీ మా నాగవ్వ చెప్పింది నిజమేనోళ్ళ. ఎవరికి దోచినట్టు వాళ్ళు ఇష్టం వచ్చిన గణపతి పెట్టుకుంటాండ్రు. ఈ తాపకైతే కొన్ని ఏళ్ళు అయినాక అసలు గణపతి రూపాన్నే మార్చేస్తారు కావచ్చు, నాకు అర్థం కాదు. చూద్దాం ఏడదాకా పోతుందో ఈ పంచాయతీ. ఇవి ఎలాంటి ఖతర్నాక్ ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగా ఉన్నాయి కదా. మరి మళ్ళీ రేపు రావాలంటే నేను పోవాలి కదా. మరి ఇంకేంటి కాల్షియం చూస్తానండి ప్రైమ్ 9 టీవీ.